మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మన నిత్యం తెలంగాణ మీద జరుగుతున్న కుట్రల్ని నిగ్గదీసి తెలంగాణ సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇకపోతే ఒకసారి చూడండి మిత్రులారా, హైదరాబాద్ డ్యామేజ్ కంట్రోల్ కోసం కొనుగోలు టీం కి 300 మందిని రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కొంత అమౌంట్ శాంక్షన్ చేసిందట. ఎక్కడిది అమౌంట్ అని అడగకండి. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చి ఆల్ ట్యాక్స్ అన్నారు, మరి దానికెందుకు తీసుకున్నారో. కేటీఆర్ మొన్న వీళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డికి సంబంధించిన ట్యాక్స్ లెక్కన తీసిరో తెలియదు, కానీ మొత్తం మీద కొనుగోలు టీంకి 300 మందికి 45,000 నుంచి 80,000 జీతాలు ఇచ్చి మీరు తెలంగాణ సమాజంలో ఆర్ల శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళ మీద బురద కోరిరా అంటే ఆ కొడుకులంతా కూర్చొని నా మీద బురద చల్లే, నా కొట్టల మీద నిజాలు చెప్పేటోళ్ళ మీద వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బురద ఎక్కడ అంటే మీకు తెలవాలి కదా మిత్రులారా, ఒకసారి చూడండి. ఈ ఆడపిల్లని నేను ఏమనలేదు, కానీ ఏడపిల్లను ఒకసారి చూడండి. మొత్తం మందికి రుణమాఫీ అయ్యేదాకా అయిందా? రుణమాఫీ మొత్తం అయిందని చెప్పేసి ఈ ఎడిటింగ్, ఇట్లాంటి ఎడిటింగ్ వీడియోల కోసం ఏం చేస్తారు? వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో సురేష్ సునీలో కొనుగోలు టీం ఉన్నాడు కదా, వానికి డబ్బులు ఇచ్చి కొంతమందిని పేద ఆర్టిస్టులను పెట్టించి నాట్లంటల మీద సోషల్ మీడియాలో పనిచేస్తూ తెలంగాణ పక్షాలను నిలబడుతున్న వాళ్ళ మీద దాడులు చేస్తూ ఇట్లాంటి చిల్లర డ్రామాలు ఎడిటింగ్ వీడియోలు చేస్తూ శునగానందాన్ని పొందుతూ తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి మా పొన్నం ప్రభాకర్ గారు నేను స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన ఎంత మంచి చరిత్ర ఉండేనే ఆ పొన్నం ప్రభాకర్. నువ్వు రేవంత్ రెడ్డి కోసం చూడండి మిత్రులారా, హైదరాబాద్ బాధితుల వీడియోలు షేర్ చేస్తే చట్టపరమైన చర్యలట. రేవంత్ రెడ్డిని కాపాడడం కోసం పొన్నం ప్రభాకర్ భుజాల మీద పిస్తోళ్లు పెట్టి ఎవరిని కాలుస్తారు తెలుసా? సర్వస్వం కోల్పోయి ఏళ్ల నుంచి ఏళ్ళు రూపాయి బిల్ల కూడబెట్టుకొని పట్ట భూమిలో ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టుకున్న ఇల్లును కూలగొడుతుంటే ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వాళ్ళ స్వార్థం కోసం కూలగొడుతుంటే ఏడ్చేటప్పుడు వచ్చే కోపంతో వచ్చే మాటలు వీడియో వేసేటువంటి వాళ్ళ మీద, మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పేసి ఈ బీసీ బిడ్డ చెప్తుండు. సిగ్గున్నదా పొన్నం ప్రభాకర్ గారు? నేను ఓపెన్ అడుగుతున్నా, ఏమంటున్నావు? హైదరాబాద్ బాధితుల వీడియోలు షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటావా? కేసులు పెట్టిస్తావా? నా బొత్సేం కాదు, సిగ్గుండాలే కరీంనగర్ బిడ్డమైనందుకు. నేనే నిన్నన్నా, ఓ బీసీ బిడ్డ కరీంనగర్ నిప్పు కరిక అన్నా. ఏం నిప్పైన వాను తెలివిన దానికి వాడు ఇల్లు వాకిలి పోయి వాళ్ళ పిల్లల్ని తీసుకపోయి యాళ్ళని తీసుకపోయి జైలు వేస్తుంటే వాళ్ళ పిల్లలు ఏడుస్తుంటే ఆ ఏడ్చిన వీడియోలు మేము షేర్ చేస్తే కేసులు ఏమంటున్నావా? సిగ్గున్నదా పొన్నం ప్రభాకర్? నేను సూటిగా అడుగుతున్నా. కొంతమంది నిన్న మొన్నటి వరకు కేసీఆర్ మీద దొరల పాలన అన్నారు ఎవరా? ఇది నియంత పాలన. ఏడుస్తుంటే కూడా ఏడ్చే హక్కు లేదు, ఆ ఏడుస్తున్న వాళ్ళని తీసే హక్కు లేదు, అట్లా తీస్తే కేసులు చేస్తామన్నటువంటి నియంత పాలన వీళ్ళది. ఈ కాంగ్రెస్ ముందోపి, నేను మళ్ళీ చెప్తున్నా, అది అభయాస్తం కాదు, బస్మాసు రాష్ట్రం తెలంగాణ పాలిట. ఇలా హైదరాబాద్ సర్వనాశనం చేసి, హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్న నాగం చేసి, హైదరాబాద్ పోదామంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్య కాంగ్రెస్ పాలన అయింది. దీని మీద మాట్లాడతా అంటే కేసులు పెట్టిస్తావా? ఆ బొత్సేం కాదు, ఏం చేయలేవు. ఇట్లాంటి కేసులు కాదు, దేనికైనా సిద్ధం బిడ్డ. అట్లా వెనుక పోయే ముచ్చటే లేదు, రాసి పెట్టుకోండి. హైదరాబాద్ సీఎం డౌన్ మీకంతా దూకుడెందుకు? రంగనాథ్ కోర్టుకు రండి, అంతా అడావిడిగా కూల్చేయడం ఏంటి? శనివారం నోటీస్ ఇవ్వాలి, ఆదివారం వచ్చి కూలగొట్టాలి. బాధితులకు మీరు గడువెందుకు ఇయ్యారు? ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఆయా మేఘాలలో నోటీస్ ఇచ్చారు కదా, పేద బస్తీ వాసులకు నోటీసులు, రౌడీలను పెట్టి కబ్జా చేసిన కాంగ్రెస్ పెద్దలకు హారతులు అని నేనే పెట్టిన. మిత్రుడు రఘు నిన్న అద్భుతమైన వీడియో వేసిండు. ఇది తొలి వెలుగు రఘు నా వీడియో కాదు, తొలి వెలుగు రఘు వీడియోనే. తొలి వెలుగు రఘు వీడియోలో ఏముంటది? 3 ఎకరాల జాగాలో మనం రేట్ చేస్తాం. దీన్ని చాలా పెద్ద ఎత్తున 70 అవేర్స్ గల బేబీ జొన్నకొండ 2.5 ఎకరాల మా పేద బస్తీ వాసులను కాపాడడానికి తెలంగాణ సమాజంతో పాటు TS24 న్యూస్ ఛానల్ కూడా ఉంటది. నేను నిన్న ఎంఆర్ఓ గారిని నీ కాళ్ళు మొక్కుతో సారని చెప్పిన రాములు గారికి ఫోన్ చేసి, ఆ 72 ఆ వద్దల కాలిన వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వాళ్ళు అమాయకులు, వాళ్ళు ఏళ్ళ తరబడి ఆడనే కష్టపడ్డారు.
అది చెరువు కాదు, కబ్జా చేయలే, దయచేసి వాళ్ళని కాపాడు అని కాళ్ళు మొక్కుతో సార్ అని నేను మాట్లాడినా. నేను మళ్ళీ అదే మాట నిలబడతా. వడ్డెర బస్తీ బిడ్డలకు మేము అండగా ఉంటాం. కానీ ఈ వడ్డెర బస్తీ వెనకాల దాదాపు ఈ 82-83లోనే 17-14 ఎకరాలు ఉంటుంది. ఇంకా 84-86 అంటే దాదాపు ఒక 30-40 ఎకరాల జాగా పెద్ద రకబంద హస్తాలకు పోయింది. గదాన్ని కాపాడుకుంటున్నటువంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అని చెప్పేసి నేను రంగనాథ్ గారిని మెసేజ్ చేసిన, వాట్సాప్ లో రిక్వెస్ట్ చేసిన. ఇట్లాంటి ఇష్యూ మీద నిన్న ఈటల రాజేంద్ర మాట్లాడలేమో అనుకుంటే ఈటల రాజేంద్ర వచ్చి ఎవరి కోసం మాట్లాడారు, వడ్డెర కాలనీ వాళ్ళ గురించే మాట్లాడి నేను కూడా గౌరవిస్తాను. రాజేంద్ర గారు వడ్డెర కాలనీ కోసం వచ్చి మాట్లాడినందుకు గౌరవిస్తా. కానీ ఈటల రాజేంద్ర అంటేనే దేవాలయ భూముల్ని కబ్జా చేసినవి కదా. నాకు అక్కడెక్కడ డౌట్ వచ్చి ఒక్కసారి చెక్ చేసి చూస్తే నిన్న తొలి వెలుగు రగొచ్చి ఏం చెప్పిండు, ఎక్కడెక్కడ పక్కపల్లి చూపిస్తాడు. ఇది కాపీరైట్ ఏం వేయడం అనుకుంటున్నా. ఇక్కడే పల్లవి అనే ఒక స్కూల్ ఉన్నది, చూపిస్తా మీకు. ఆయన ఒక 4 ఎకరాల లోపలికి వచ్చిండు. ఆయన ఏమనరు. ముక్తం నరసింహ యాదవ్ అని ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ అన్న వీళ్ళే చెప్తున్నారు. ఆయన కొన్ని ఎకరాలకు వచ్చిండు. మైనంపల్లి అనుచరులు కొంతమంది విన్నారు కదా. ఈటల రాజేంద్ర ఆగ మేఘాల మీద పోయి వడ్డెర కాలనీ పేరు మీద వడ్డెర కాలనీలను అడ్డం పెట్టుకొని వాళ్ళ సానుభూతి చెప్పినట్టుగా మాట్లాడిండే. కానీ పక్కనే ఉన్న పల్లవి స్కూల్ కు సంబంధించే గాని అక్కడ గద్దల్లా కబ్జా చేసినటువంటి పెద్దల గురించి ఎందుకు మాట్లాడలేదు అని ఈటల రాజేంద్రని అడుగుతున్నా. అంటే నువ్వు గతంలో కబ్జా చేసినావు, అలాగే దాని మీద పెద్ద ఎత్తున పంచాయతీ నేనే చాలా వీడియోలు చేసినా నీ మీద. మరి ఇప్పుడు కూడా 100 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నటువంటి పెద్దలను కాపాడడం కోసం గీళ్ళ దగ్గర పోయినావని నేను అడుగుతున్నా. నీ నిబద్ధత ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది ఈటల రాజేంద్ర. నిబద్ధత ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది ఈటల రాజేంద్ర గారు. మీకు నిజంగానే ప్రభుత్వ భూమి మీద కబ్జా చేసిన వాళ్ళ మీద మీకు కోపం ఉంటే వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఆ వడ్డెర కాలనీ కాకుండా అక్రమంగా తప్పుడు మార్గంలో కబ్జా చేసినటువంటి పెద్దల భూముల్ని నోటీసులు ఇవ్వండి, ప్రభుత్వం గుంజుకోండి అని చెప్పే దమ్ము నీకు ఉందా ఈటల రాజేంద్ర అని నేను అడుగుతున్నా. అట్లాగే ఈ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారికి కూడా కాల్ చేసిన. ఆయన కూడా మాట్లాడాడు. వడ్డెర కాలనీకి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా నేను ఫేస్ చేస్తా, అది పేదల భూములు, వాళ్లకు నేను అండగా ఉంటా సీనన్నా అని చెప్పేసి మరి రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చారు. నేను చెప్తున్నా, TS24 న్యూస్ ఛానల్ పక్షాన చెప్తున్నా, TS24 న్యూస్ వడ్డెర కాలనీ బాధితుల పక్షాన ఉంటది. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు ఆక్రమించుకోలేదు, అది ప్రభుత్వ భూమి, వాళ్ళకి ఇవ్వాల్సినదే. ఇంకా వాళ్ళకు ఆ డ్రైనేజ్ కానీ కరెంటే కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని నేను అంటున్నా. నేను సీరియస్గా అంటున్నా. వడ్డెర కాలనీ పక్షాన TS24 న్యూస్ నిలబడుతుంది, కొట్లాడుతుంది అవసరం అనుకున్నాడు. కానీ ఈటల రాజేంద్ర గారు మీరు వడ్డెర కాలనీ గురించే కొట్లాడతారా? వడ్డెర కాలనీ పక్కనే ఉన్నటువంటి కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి గద్దల్ని మీరు ప్రశ్నిస్తారా? అది మీరు మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. రాజశేఖర రెడ్డి చాలా క్లియర్ గా ఉన్నాడు. ఏమని? వడ్డెర కాలనీకి ఏ చిన్న సమస్య వచ్చినా నేను వస్తున్నా అని. ఇకపోతే నేను చెప్తాను, మళ్ళీ మీరు ఏమంటే ఒకసారి మీకే తెలుస్తుంది. ఆయన ఒక 4 ఎకరాల లోపలికి వచ్చిన. ఆయన ఏమనరు. ముక్తం నరసింహ యాదవ్ అని ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ బీజేపీ ఆయన కొన్ని ఎకరాలకు వచ్చిండు. అనుచరులు కొంతమంది జొన్న పంట దగ్గర కబ్జా చేసిన ఆయన పేరు వినిపిస్తున్నారు. అంతా మీ గవర్నమెంట్ లో ఉన్నోళ్ళే. మరి వీళ్ళని ఎందుకు ఏం చేయట్లే? పెద్దవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ మేము ఎందుకు సారు ఆయన అంటే రౌడీలు మంటలు పెట్టుకొని ఇంటికెళ్ళి కూర్చున్నారు. తెల్లారు లేడీస్ పోలీసులు పెట్టించారు. కానీ వాళ్ళని ఏం అంటలేరు అని మేము గమనం. ఇప్పుడు లాస్ట్ కోసం మైండ్ తీసేస్తా అంటారు. అంతా ఉన్నా కబ్జా చేసినప్పుడు రౌడీలు. ఇది తొలి వెలుగు రఘు వీడియో. ప్రజల పక్షాన నిలబడి మధ్యలో నిలబడి మాట్లాడిన వీడియో. రగన్న దండం పెడితే జరా కాపీరైట్ పంచం నీకే విలువ ఉండదు. మరి అది నీ సంగతి పక్కన. వాస్తవంగా పేద బస్తీ వాసులకు నోటీసులు, రౌడీలను పెట్టి కబ్జా చేసినటువంటి కాంగ్రెస్ పెద్దలకి హారతులా అని చెప్పేసి నేను హైడ్రానే గాని
ఎంఆర్ఓ రాములు గారినే కానీ అట్లాగే కలెక్టర్ గారిని, నేను కలెక్టర్ గారిని ఇప్పటికీ 2 సార్లు చెప్పినా, ఆర్టీఐ పెట్టినా ఇంతవరకు రాలే. ఇంకా చాలా ఉన్నది, ఇంకా చాలా ఉన్నది. ఒకసారి మీరు చూడండి, మీకు కూడా వాస్తవాలు ఏందో తెలియాలి. మిగులు భూములు హాంఫర్ట్ అడ్డదారులు ఆక్రమించేందుకు అక్రమార్కుల స్కెచ్, హైకోర్టు ఆదేశించిన ఆగని అక్రమాలు, కొందరికే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న అధికారులు మరి ఉన్న వాళ్ళకి గద్దలకి ఎందుకు నోటీసులు ఇస్తలేరు? వాళ్ళని చూస్తే ఎందుకు భయపడుతున్నారు? ఇటైనా వచ్చింది కేవలం బస్తీవాసుల కోసమేనా, ఆ బలిసిన గద్దల కోసమా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన సమయం ఏర్పడదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల ప్రతి పైసని కాపాడాల్సినటువంటి అధికారులు మౌనంగా ఉంటున్నారు కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. అల్వాల్ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లో 582, 83 దాకానే ఆగిర్రు. ఇంకా 84, 86 మనం ఓ వీడియోనే వేసినాం కదా దీని మీద వీడియోనే వేసినాం. దయచేసి కాంగ్రెస్ పెద్దలకి, నిజమైన కాంగ్రెస్ వాదులకి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఒకప్పుడు ఇందిరమ్మ అంటే కాంగ్రెస్ ఇచ్చిన ఇండ్లు అందరూ, ఇలా రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ కూడగొడుతున్న ఇండ్లు చూపిస్తున్నారు. అలాంటి దారుణమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అవసరమా? కాంగ్రెస్ భావాలు రేవంత్ రెడ్డికి ఉన్నాయా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోరి. ఎందుకంటే ఈసారి గనక ఇట్లనే కొనసాగితే ఇక జీవితంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. దయచేసి అర్థం చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇట్లా ఉంటే బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది అనుకుంటున్నాను? ఇది ఇంకా ఇంత శుతిలేని సంసారం అంటారు కదా, అట్లున్నది బీజేపీ ఉన్నది. రఘునందన్ రావు హైకోర్టు ఆర్డర్ అయినా కూడగొడుతుంది అంటాడు. ఈటల రాజేంద్ర వచ్చి అట్లా కూడగొడతారు అంటాడు. కొండ విశ్వేశ్వరరెడ్డి వచ్చి హైడ్రా సూపర్ జై అంటాడు. మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమో టైం అన్ని ఇయ్యరా, అట్లెట్లా సాధ్యమవుతుంది అని అంటారు. అంటే ఉన్న 4 అంటే ఎట్లున్నది వీళ్ళ గురించి మాట్లాడాలంటే ఎట్లున్నది అంటే, విలువలు లేవు, బంధం ఉన్నది, దోస్తాన్ లేదు, వాళ్ళకి అంటే కలిసే ఆలోచన లేదు, కానీ ఒక క్లాసులు ఉన్నారు. గట్ల అయిపోయింది. ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరే అయిపోయింది. 4 గెలిచిన ఎంపీల తీరు. 2 కేంద్ర మంత్రులు, సాయం ఓరు మంత్రులు. ఉట్టుట్టి దానికి ఎగిరెగిరి పడే మా బండి సంజయ్ ఎందుకు హైదరాబాద్ మీద మాట్లాడతలేడు? ఎందుకు భయం అవుతుంది ఆయనకి? నిజంగా మా రఘునందన్ రావుకు, మా కాంగ్రెస్ వాళ్ళకి సంబంధం ఉన్నట్టు మా బండి సంజయ్కి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉందో తెలియాలి. వడ్డెర కాలనీ పేరు మీద ఈటల రాజేంద్ర ఆగా మేఘాలు వచ్చినట్టు అక్కడ కోట్ల రూపాయల భూముల కోసం కాంగ్రెస్ వాళ్ళు పెద్దలే, వాళ్ళు వేరే వాళ్ళు కాదు. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ భూముల కోసం ఈటల రాజేంద్ర ఆగమే, ఇదే కూడా టీఆర్ఎస్ కదా, మర్చిపోయింది. అంటే ఆ దోస్తాన కోసం పోయిందా? ఆ దోస్తాన కొనసాగుతుందా? ప్రజల పక్షాన నిలబడు నాయన అంటే ఫైరవీలు నాకేమొస్తుంది నీకేమొస్తుంది ఇట్లా నడుస్తుంది తెలంగాణ సమాజంలో. దయచేసి అర్థం చేసుకోండి. తెలంగాణ సమాజం కోసం కొట్లాడేటోళ్ళు ఎవరు? తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడేటోళ్ళు ఎవరు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇకపోతే మంత్రి పొంగులేటికి ఈడీ రైడ్. తీవ్ర ఆర్థిక నేరాల్లో పొంగులేటి కుటుంబం. కరెక్ట్ గా ఒక 6 నెలల్లో 7 నెలల కింద నేను లైవ్ లోనే అన్నా, ఆర్థిక నేరగాడు అంటే ఇక ఖమ్మం నుంచి కంప్లైంట్ రాకపోయింది. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? పొంగులేటి సీన్ గారు ఏమంటారు? దీన్ని ఏమంటారో మీరే ఆలోచన చేయాలి. నీ పైసల కట్టలు లెంకులాడడానికి, కౌంట్ చేయడానికి, లెంకులాడడానికి మనుషులు, కౌంట్ చేయడానికి మిషన్ సరిపోతలేవట. ఇక నేనేమన్నానో, కేవలం ఒక మంత్రికి ఇన్ని కోట్లు సంపాదిస్తే ఇక ముఖ్యమంత్రి ఎన్ని సంపాదిస్తుండ? హైడ్రా పేరు మీద కాంట్రాక్టులను బెదిరించి, హైదరాబాద్ లో డబ్బున్నలను, ఆస్తున్నలను బెదిరించి ఎన్ని ట్యాక్సులు వసూలు చేస్తున్నారు? ఈ దేశ ప్రధాని వచ్చి ఆ ట్యాక్స్ అన్నాడు. రేవంత్ రెడ్డి ట్యాక్సా, రాహుల్ గాంధీ ట్యాక్సా, డబల్ అంటే పుసుకున్న ఇద్దరా? మరి ప్రధాని ఏం చర్యలు తీసుకోలే, రేవంత్ రెడ్డికి ఏం నోటీసులు పంపలే. ఎందుకంటే ఆయన బడే బాయ్ చోటే బాయ్ అన్నట్టుగా నడుస్తుంది. మరి పొంగులేటి ఏందో ఇది అర్థం కాలేదు. ఇది నాకు తెలిసి బీజేపీ వేయించిందని నేను అనుకోను. ఎవరో గతంలో రఘునందన్ రావు అనుండే, ఈటల రాజేంద్ర కొడుకుని, పొంగులేటి సీన్ కొడుకుని మేము ఐటీ రైట్ చేయించినామని టీవీ ఛానల్ అన్నాడు. గట్ల ఎవరన్నా ఐటీ రైట్ చేయించిన అనుకుంటా. ఎందుకంటే కేంద్రం వాళ్ళకు, మా పొంగులేటి సీనర్లకి, రేవంత్ రెడ్డికి, బీజేపీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎవరో బల్మీటికి కంప్లైంట్ చేస్తే తప్ప
వీళ్ళు వచ్చిరని అయితే నేను అనుకోను. కేంద్రము కాంగ్రెస్ మీద సీరియస్ గా ఉందని అయితే అస్సలు అనుకోను. ఇది గతంలో రఘునందన్ రావు మాట్లాడినట్టు జరిగి ఉంటే తప్ప ఇంకోటి ఏముండదు. దయచేసి రంగనాథ్ గారు మీరు రియాక్ట్ అవుతున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. పోలీసులలో కొంతమంది మీద గౌరవం ఉంది, మీ మీద కూడా గౌరవం ఉంది. మీరు గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు, కట్టిన ఇళ్లను కూలగొట్టాము అని. ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారు? ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు? ఎందుకు కూలగొడుతుర్రు? పేదవాళ్ళ ఇంట్లో జోలికి ఎందుకు పోతున్నారు? రేపు మీకు అద్భుతమైనటువంటి ఇమేజ్ ఉంది సార్. ఈ హైడ్రా వల్ల డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. రేవంత్ తోటి వేలంతా నాశనం అవుతారు. దాన్ని మీరు కూడా అవుతారేమని భయం అవుతుంది. దయించి చట్టం ప్రకారమే, చట్టానికి మీకేం సపరేట్ గా హైడ్రాకి చట్టబద్ధత ఏముంది? అది కేవలం ఒక ప్రభుత్వ ఏజెన్సీ కదా అని ఒకసారి నిజమా కాదా ఆలోచన చేయండి. హైడ్రా అంటే ఏదో భ్రమ ప్రదర్శన లెక్క హైకోర్టు సుప్రీంకోర్టు పట్టించుకున్నట్టుగా మేము ఏం చేస్తే అదే శాసనం అన్నట్టుగా ప్రవర్తిస్తే సమస్యలు వస్తాయి. రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఉన్నది, రేవంత్ రెడ్డికి పదవి ఉంది, ఇవన్నీ ఉండొచ్చు. కానీ అది నష్టపోయిన వాళ్ళ కోపం ఉంటుంది. ఆ కోపం పోనీకి చాలా ఏళ్ళు పడుతుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారే కానీ రంగనాథ్ సార్ గారే కానీ చట్టానికి లోబడే పనిచేయండి. చట్టం దాటి కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు పనిచేయకండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఇంకా నేను చాలా మందిని రిక్వెస్ట్ చేస్తున్నా. రెగ్యులరైజేషన్ ఎట్లయినాయి, ఏం కథ, డాక్యుమెంట్లు ఏంటని చెప్పేసి అన్ని యూఎస్సీ దగ్గరికి వెళ్ళినాం. వాళ్ళు ఎందుకో రేపేళ్ళలో సమాధానం ఇస్తారు. సమాధానం ఇచ్చినాక ఆల్రెడీ దీని గురించి మొత్తం 582, 583, 584, 586 గురించి మనం వీడియో చేసినాకనే చాలా మంది చేసారు. దాని తర్వాత ఇప్పుడు అది ఒక పెద్ద ప్రోగ్రామ్ అయింది కాబట్టి దీని మీద ఇంకా పూర్తి వివరాలతోటి ఆ పందికొక్కులు, ఆ దొంగలు ఇలా తొలివేలు ప్రభు ముందటే చెప్పారు కదా, నేను ఎన్నో సేవ్ చేసి పెట్టినా, రికార్డు చేసి పెట్టినా ఖచ్చితంగా మీ ముందుకు వస్తా. దయించి తెలంగాణ ప్రజలారా, ఇది మన తెలంగాణ. ఎవరో గెలిచిరు, ఎవరో చేసిరని కాదు, మన తెలంగాణ మనం కాపాడుకోవాలి. మన తెలంగాణ పక్షాన మనం నిలబడాలి. ఒక పార్టీ జెండా మోసి ఒక పార్టీ కోసమో ఆలోచన చేస్తే తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. తెలంగాణ ఇలా కష్టాల్లో ఉంది. హైదరాబాదు మీ మాటల కోసం, హైదరాబాద్ ఇలా గాయపడుతుంది, హైదరాబాద్ ఇలా బాధల్లో ఉంది. ఆ గాయాలు పడ్డ హైదరాబాద్ మనల్ని అడుగుతుంది, మా పక్షాన నిలబడండి అని. దయించి తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి పాత్రదారో సూత్రధారో నాకు తెలియదు, కానీ అమరావతి అభివృద్ధి కోసం హైదరాబాద్ ఆగం చేస్తుండని తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఈ టైం అయినా మన హైదరాబాద్ మనం కాపాడుకుందాం. తెలంగాణకు ఒక మణిహారం హైదరాబాద్. హైదరాబాద్ లేనిది తెలంగాణ ఊహించుకోలేమని కొట్లాడిన బిడ్డలుగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్ల రూపాయల అప్పు కోసమో ఏమో తెలియదు, కానీ వీళ్ళు అక్కడ ఉన్న బిడ్డల్ని రాత్రికి రాత్రి నోటీసులు ఇస్తూ, కొందరికి నోటీసులు ఇవ్వకుండానే కూలుస్తామని బెదిరిస్తుంటే, ఎక్కడో ఎవరో చనిపోతే ఇక్కడ క్యాండిల్ ర్యాలీలు చేయడం కాదు, మన బిడ్డల్ని దారుణంగా అమాయకులు రూపాయి బిల్ల కూడబెట్టుకొని ఏళ్ళు తరబడి వెయిట్ చేసి సొంతింటి కలం చేసుకుంటే, ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును కూలగొడతా అంటే మనం వాళ్ళ పక్షాన్ని నిలబడాలి, వాళ్ళ బాధలు పంచుకోవాలి. ఎందుకంటే లేదంటే ఇంతకుముందు చెప్పిన కదా, మనం మొదట్లోనే కొంతమంది జీతాలు తీసుకొని తిప్పియడం కోసం వాళ్ళు చేసే కుట్రలో మనం పడితే ఆగమవుతాం. ఎందుకంటే కనుగోలు టీం ఆల్రెడీ 30 మందిని రిక్రూట్ చేసింది. వాళ్ళకు విచక్షణ ఉండదు, జాతి మీద ప్రేమ ఉండదు. సాధ్యమైనంత వరకు ఆందోళన పెట్టుకుంటారు. ఎందుకంటే మన వాళ్ళు కొద్దిగా ఆలోచన చేస్తారు కదా, మరీ ఇంత దారుణమా అని, ఇన్ని అబద్ధాలు చెప్పలేమని. కనుక అబద్ధాలు చెప్పే వాళ్ళని, మన ఆలోచనని సైట్రాక్ పట్టించే విధంగా ఈ కనుగోలు టీం చాలా దారుణమైనటువంటి కుట్రలు చేస్తుంటది. ఆ కుట్రలలో లీనమవ్వకండి. ఒకసారి మన ఆత్మను అర్థం చేసుకుంటే మనకు హైదరాబాద్ మీద జరుగుతున్నటువంటి కుట్రలు ఏందో మనకు అర్థమైతే, ఈ కాంగ్రెస్ చేస్తున్న ద్రోహం ఏందో అర్థమవుతుంది. ఇలా నేను చేస్తున్నటువంటి చాలా సంఘటనలకి కాంగ్రెస్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు మాట్లాడుతుంటారు, అన్న మీరు దీని గురించి మాట్లాడండి. ఎందుకు మాట్లాడండి అంటే, నాకు కాంగ్రెస్ మీద కోపం కాదు, కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చిల్లర పనుల వల్ల కాంగ్రెస్ నష్టపోయే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ కి ఇమేజ్ లేకుండా పోతుంది. రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి పోయి బీజేపీ జాయిన్ అవుతాడు అవసరం అనుకుంటే. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏందన్నా? కాంగ్రెస్ పరిస్థితిని కాపాడుకోవాలంటే నేను కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ ఆలోచన విధానం కోసమే పనిచేస్తా అన్నా. మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఈవెన్ పార్టీ అధ్యక్షులు కానీ తప్పులు చేస్తే మేము
అంతర్గతంగా మాట్లాడుకుంటాం, బహిర్గతంగా మాట్లాడుకుంటాం. అందుకనే ఇన్ని వందలు ఏం నడిచిందన్న అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళని కూడా నేను గౌరవిస్తాను. దయించి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే, ఒక తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉండాలంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలనకు చరమగీతం పాడాల్సిందే. అనుభవం ఉన్నటువంటి జానారెడ్డి లాంటి వాళ్ళని, అనుభవం ఉన్నటువంటి పెద్దలకి అవకాశం ఇవ్వాలి. దుందుడుకుగా బీజేపీకి కోవర్టుగా తెలంగాణకు ద్రోహం చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు తెలంగాణకు ద్రోహం చేస్తా అంటే ఏ కాంగ్రెస్ కార్యకర్త కూడా చూస్తూ కూర్చోడు. కాబట్టి దయించి కాంగ్రెస్ కార్యకర్తనే కానీ, బీజేపీ కార్యకర్తనే కానీ, బీఆర్ఎస్ కార్యకర్తనే కానీ తెలంగాణ విషయంలో పార్టీలన్నీ చెప్పులు లాంటివి మనకి. దయచేసి అర్థం చేసుకోండి. గుళ్ళో పోయినప్పుడు చెప్పులు ఇవ్వాల్సిందే, అది బంగారు చెప్పైనా సరే. కనుక దయించి అర్థం చేసుకోండి, దయించి అర్థం చేసుకోండి. తెలంగాణ విషయంలో పార్టీలకు అతీతంగా హైదరాబాద్లో జరుగుతున్న కుట్రలనే కానీ, తెలంగాణ మీద జరుగుతున్న కుట్రల మీదనే కానీ పార్టీలకు అతీతంగా గుళ్ళకు వచ్చి మాట్లాడినట్టుగా మాట్లాడండి, ప్రశ్నించండి. స్టే ఆన్ TS24 న్యూస్. నేను మీ ఆత్రేష్ రెడ్డి.